నమస్తే అండి. ఇవాళ వాక్యో వై బ్రహ్మ అనేటువంటి విషయం గురించి చూద్దాం. వాక్యమే బ్రహ్మ అయి ఉన్నది అని అర్థం. అయితే బ్రహ్మ అనగా భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకము చెప్తుంది, గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్తుంది. ఇంతకు ఎవడి గురించినటువంటి మాటను వినాలి? ఏ జీవుడు గుణాతీతుడయ్యాడు? ఏ జీవుడు నిరంతరం మార్పుకు లోనవుతున్నటువంటి ఈ శరీరమును వదిలిపెట్టి దీనికి నిర్ణయించినటువంటి మృత్యువును జయించి శాశ్వతమైనటువంటి మహిమ దేహానికి, మార్పేలైనటువంటి మహిమ దేహానికి ఉత్తీర్ణుడైనటువంటి వాడు ఎవడో? వాడి గురించి తెలియకుండా, వాడి గురించి కనుగొనకుండా సముద్రం అంత సబ్జెక్టు చదివి ఏం లాభం? కనుక ప్రహ్లాదుడు చెప్పినట్టు, పెక్కు చదువులు నేను చదివి తిని, చదువులలోకెల్లా మర్మమును నేను చదివి తిని తండ్రి అన్నట్టు, చదువులలో మర్మం అంటే ఏంటి? ఆ జీవుడు ఎవరినో వెతికి పట్టుకోవడమే మర్మం. ఇంతగా ఆ జీవుడు ఎవరని మన పెద్దలు చెప్తున్నారు. ఎవరి గురించి మనం వింటున్నాము ఒక్కసారి ఆలోచించండి. నా భరత జనాంగమా, మేమైతే లోకం విషయంలో నశించినటువంటి శరణార్థులము అనుభవపూర్వకముగా క్రీస్తుని కని, క్రీస్తు యందే అటు లక్షణాలు సంపూర్ణమైనాయని క్రీస్తుని ప్రకటిస్తున్నాము. దీనికి ఒక వచనం ఉంటుంది బైబిల్లో. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనంలో ఏముంటుందంటే, క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని. ఎంత చక్కగా ఉందంటే చూడండి. నాశరహితము గుణాతీతమైనటువంటి జీవుడు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ కనపడుతుంది అట్టి వాడి యొక్క అర్థం. ఒకసారి పెద్దలందరూ ఆలోచించగలరు. మనవి. థ్యాంక్ యూ. నమస్తే.